అసెంబ్లీలో కూటమి బలం ఐక్యతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతిపక్షానికి 11 సీట్లు కూడా రాకుండా ఉండాలంటే కూటమిలో ఐక్యత అవసరమని స్పష్టం చేశారు. మనలో విభేదాలుంటే వాళ్లకు ఛాన్స్, మనలో ఐక్యత ఉంటే వాళ్లకు నో ఎంట్రీ అంటూ సభ్యులకు మంత్రోపదేశంలా సందేశం ఇచ్చారు. కూటమి బలం కేవలం సంఖ్యలో కాకుండా పరస్పర విశ్వాసం, ఐక్యతలోనే ఉందని ఆయన తెలిపారు. అంతర్గత విభేదాలు తగ్గించి కలిసికట్టుగా పనిచేస్తేనే రాజకీయంగా బలంగా నిలబడగలమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారాయి. బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. మన బలహీనత, మన అనైక్యత వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం. ఇది ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధ్యక్ష ఎవరికి డబ్బులు అవసరం